ఆలు స్టఫ్డ్ కర్రీ చూసాం కదా, అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్గా టమాటా స్టఫ్డ్ కర్రీ చేసుకోవచ్చు. ఇది వేరే వెరైటీగా చేశాను టుడే. ఎలాగంటే కూరల పొడి ఉంటుంది కదా, పల్లి పొడి కానీ మినపప్పు కారం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అందులో కొత్తిమీర ఆనియన్స్ అన్నీ వేసుకుని జస్ట్ ఒక పల్స్ తిప్పుకుంటే అది కొంచెం ముద్దలాగా వస్తుంది. ఆ ముద్దని ఈ టమాటాల్లో స్టఫ్ చేశాను చూడండి. ఉల్లిపాయ కారం పల్లి పొడి కానీ కూరల పొడి కారం కానీ అన్నీ కలిపింది ఇందులో స్టఫ్ చేసి మగ్గించాను. మగ్గడం కోసం పైన నుంచి కొంచెం పెరుగు, ఒక స్పూను పాలు వేసి మగ్గించాను. దగ్గర పడేదాకా ఇలాగ మగ్గించుకుని తీసుకోవడం అండి టమాటా స్టఫ్ కర్రీ. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలా స్టఫ్ చేసుకొని మగ్గించుకోవడమే స్టఫ్డ్ కర్రీ. ఆలుతో చేసుకోవచ్చు, టమాటా దీని క్యాప్సికమ్తో చేసుకోవచ్చు, టమాటాలతో చేసుకోవచ్చు, మనకి నచ్చిన ఫ్లేవర్తో చేసుకోవచ్చు. అండ్ టమాటా మసాలా కర్రీ చేశాను కదా, దాన్ని ఇలాగ నెయ్యి అన్నంలో కలుపుకొని ఇలా పెట్టుకొని ఇలా తిన్నాం. తర్వాత కావాలంటే ఈ మసాలాను కూడా మనం పక్కన పెట్టుకొని ఇలాగా కలుపుకొని ముద్ద పెట్టుకొని తినొచ్చండి. చాలా బాగుంది, టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.